అన్నం పెట్టే రైతులకు రేవంత్ సర్కార్ సున్నం పెట్టింది. 2 లక్షల రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసింది. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 2 లక్షలకు పైబడిన రుణమాఫీ కథ కంచికే అని కుండబద్దలు కొట్టారు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా సర్కారు మోసం బట్టబయలైంది. తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ నిలువునా ముంచిందని తేలిపోయింది. 2 లక్షల లోపు మాత్రమే రుణాలు మాఫీ చేస్తామనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని, అంతే చేశామని మంత్రి తుమ్మల తెగేసి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ప్రజాపాలనలో తెలంగాణ రైతుకు మరో ధోకా తప్పలేదు. ఇప్పటికే రైతు భరోసా, బోనస్ మోసాలతో చితికిపోయిన రైతన్న నెత్తిన రేవంత్ సర్కార్ మరో పిడుగు వేసింది. రైతు రుణమాఫీకి మంగళం పాడింది. రుణమాఫీ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్న రేవంత్ సర్కార్ చావు కబురు చల్లగా చెప్పింది. 2 లక్షల లోపు రుణమాఫీ ఇప్పటికీ రాష్ట్రంలో 100% పూర్తి కాలేదు. ఎంతో మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడక గోసపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2 లక్షల పైబడిన రైతు రుణాలు మాఫీ చేయడం లేదు అని సర్కారు స్పష్టంగా తెగేసి చెప్పింది. కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ మోసానికి తెలంగాణ రైతాంగం గోసపడుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి 100% రుణమాఫీ పూర్తి చేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సగం కంటే ఎక్కువ మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 4వ విడత మాఫీ పైసలు కూడా అకౌంట్లలో జమ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. పూటకో మాట రోజుకో అబద్ధం చెబుతూ సర్కారు మాఫీ మోసాన్ని అమలు చేసింది. 4 విడతల్లో మాఫీని మమ అనిపించి చేతులు దులుపుకుంది. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి రుణమాఫీ విషయంలో పూటకో మాట మార్చింది. వారానికో తీరుగా గణాంకాలు వెల్లడించింది. 2 లక్షల రుణమాఫీకి బ్యాంకర్లు లెక్క తేల్చింది 49,500 కోట్లు. ఆ తర్వాత వారం రోజులకే కేబినెట్ లెక్క ప్రకారం 31,000 కోట్లకు తగ్గింది. కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని రేషన్ కార్డు నిబంధనలు తెచ్చి రైతులను గందరగోళంలోకి నెట్టింది. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, 15 ఆగస్టుకు చేస్తాం అనుకుంటూ 4 విడతల్లో కలిపి రేవంత్ సర్కార్ 25,35,000 మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. ఇందుకోసం 20,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా 16 లక్షలకు పైచిలకు రైతులకు రుణమాఫీ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ 100% పూర్తి చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైబడిన రుణాలున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2 లక్షలు ప్రభుత్వ మాఫీ చేస్తుంది, ఎక్కువ ఉన్న డబ్బులు బ్యాంకుల్లో కట్టాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఊదరగొట్టారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి అప్పో సప్పో చేసి ఎంతో మంది రైతులు ఎక్కువగా ఉన్న అమౌంట్ను బ్యాంకుల్లో కట్టేశారు. కానీ సర్కారు తడిగుడ్డతో గొంతు కోసిందని రైతులకు ఆలస్యంగా అర్థమైంది. ఇప్పటివరకు 2 లక్షల కంటే ఎక్కువగా రుణాలున్న రైతులను ఊరించిన సర్కారు ఇప్పుడు తమ మోసాన్ని బయటపెట్టింది.
కాంగ్రెస్ గెలిస్తే ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబర్ 9న మాఫీ ఖాయమని వెంటనే వెళ్లి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోండి అంటూ రైతులను రెచ్చగొట్టారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు ఆగమైపోయారు. రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు పూటకో మాట మారుస్తూ అంకెల గారడీ చేసింది. ఆఖరికి 20,000 కోట్లు రుణమాఫీ చేసి అంతా అయిపోయిందని ప్రకటించింది. రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసంపై బీఆర్ఎస్ మండిపడింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీపై రేవంత్ సర్కారు మోసానికి తెలంగాణ రైతాంగం మండిపడుతోంది. గద్వాల, జోగులాంబ మొదలుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం దాకా అన్ని గుళ్లపైన రేవంత్ రెడ్డి ప్రమాణాలు చేశారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని పచ్చి అబద్ధాలతో హామీలు ఇచ్చారు. గుళ్ళో దేవుడే మాయమయ్యేలా రైతులను మోసం చేశాడు. ఇంత దుర్మార్గమైన సర్కారును వదిలిపెట్టబోమని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఆయన స్పష్టం చేశారు. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. పబ్లిక్ మీటింగుల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు దారుణంగా రాష్ట్ర శాసనసభలో రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల పైన చేయము అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. 2 లక్షల పైన ఉన్న వాళ్లకు మీరు చెప్పిన మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను రాష్ట్రంలో రైతాంగానికి కూడా మనవి చేస్తా ఉన్నా. రైతు సోదరులారా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను ఈ రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉండండి, ప్రశ్నించండి. ఆ రోజు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏం చెప్పారు, ఇవాళ రుణమాఫీ అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతు సోదరులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదలం. రేపు అసెంబ్లీలోనైనా బయట అయినా ఎక్కడికక్కడ నిలదీస్తున్నాం. రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసాన్ని అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులపై పగబట్టిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎంతో మంది రైతులు అప్పులు చేసి మరీ బ్యాంకుల్లో కట్టారని మండిపడ్డారు. ఇప్పుడు 2 లక్షల పైబడి రుణాలున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మోసకారి రేవంత్ సర్కార్పై రైతులందరి తరపున పోరాడతామని హరీష్ రావు హెచ్చరించారు. భట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు. 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి
2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేశాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్రంలో ఎక్కడైనా రుణమాఫీ 100% పూర్తయిందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో అయినా పూర్తయినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. రైతులను ఇంత దారుణంగా మోసం చేసిన రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. భట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినోళ్ళు 20,000, సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 22,000, అయినోళ్ళు తక్కువ, రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు? ఇక రుణమాఫీ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టండి, ఉరకండి, బ్యాంకులో పోయి కట్టండి, మీరు ఎవరైతే 2 లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన మాట ముఖ్యమంత్రిని నమ్మి కడితే ఇవాళ వరకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే లేదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే లేదు. ఇవాళ 2 లక్షల లోపు రుణమాఫీ అయిందని భట్టి గారు ఈ ప్రసంగంలో చెప్పారు. ఒక నా నియోజకవర్గంలో 2 లక్షల లోపు ఉన్న 10,150 మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపు 10,150 మంది ఉన్నారు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్న బట్టి పోదామా మదిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. ఇది ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు. అది కూడా లేదు. అంటే 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు. అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటి అయిందా? ఒక్కటి కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్ లో చెప్పిండ్రు 6 పూర్తి చేస్తాం. అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో 1 కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. రుణమాఫీపై రేవంత్ సర్కార్ మోసాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు తేల్చిన లెక్క 49,500 కోట్లు. మరి కేవలం 20,000 కోట్లతో రుణమాఫీ సంపూర్ణంగా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక్కడే సర్కారు మోసం తెలిసిపోతుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. నేను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనతో మరొకసారి స్పష్టమైంది. మేము రైతుల్ని స్పష్టంగా మోసం చేయదలుచుకున్నాం. మేము తెలిసే మాత్రం కాదని, మేము చేయలేమని తెలిసినా కూడా కావాలనే మాట ఇచ్చినాం, మోసం చేసినాం, ఓట్లు ఎంచుకొని అనే విషయాన్ని మరొకసారి బహిరంగంగా ఒప్పుకుంది నిన్న శాస్త్రం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా, ఎవరిని నోట్లేంచాలి చూసినా అయిపోయింది, అప్పుడే చేసేసినాం రుణమాఫీ మొత్తం, కొత్తగా వచ్చేది ఏం లేదన్నట్టుగా చెప్తున్నారు. వాస్తవానికి 20,000 కోట్లు చేసామని చెప్తున్నారు. అది కూడా పూర్తి అబద్ధం. కేవలం ఇప్పుడు చేసింది 12,500 కోట్లు మాత్రమే. వాస్తవానికి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఎన్నికలకు 10 రోజుల ముందు
అర్జెంటుగా మీరు ఉండి ఎవరైనా ఇంకా తెచ్చుకోకపోతే 2 లక్షలు తెచ్చుకోండి, మళ్ళీ వారం రోజుల్లో నేను వచ్చి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం అందరం కూడా వినొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటిగా బ్యాంకర్లను పిలిచి సమావేశం చేసినప్పుడు మొత్తం 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులది ఎంత ఉంది బాకీ అని చెప్పేసి అడిగితే 49,500 కోట్లు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు బ్యాంకులని కూడా. నిజంగానే 2 లక్షల వరకు తీసుకున్న రైతులందరికీ కనుక ప్రభుత్వం రుణమాఫీ చేసుకుంటే 49,500 కోట్లు ఇవ్వాలి. అది వారం 10 రోజులు తిరగక ముందే దాన్ని 36,000 కోట్లు తీసుకొచ్చారు. 36,000 కోట్లకి ఆధారం ఏంటి అంటే చెప్పలే. 49,000 కోట్లకు ఆధారం ఉంది. 49,500 అనేది బ్యాంకులు ఇచ్చిన లెక్కలు. అన్ని బ్యాంకులు పిలిస్తే వాళ్ళు ఇచ్చిన లెక్కలు. ఆ లక్షణం తప్పుండదు. ఆ తర్వాత 36,000 అని తీసుకొచ్చాను. ఆ లెక్క ఎట్ట తెచ్చిరో తెలియలేదు. ఆ తర్వాత 31,000 తీసుకొచ్చిండ్రు క్యాబినెట్ లో పెట్టేటప్పుడు. 31,000 కోట్లు ఎట్లా వస్తాయనంటే మేము కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పి కొత్త అబద్ధం మొదలుపెట్టారు. క్యాబినెట్ లో తీర్మానం చేసేటప్పుడు 26,000 కోట్లకు మేము తీర్మానం తీసుకున్నాం. క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాం. బడ్జెట్ లో కూడా పెట్టినాం 26,000 కోట్లు అని చెప్పారు. ఫైనల్ గా లెక్క తెచ్చినాం మేము, గింతే మేము ఇచ్చేది అని. చివరి చూస్తే ఇవాళ 20,000 కోట్లు ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. శాసనసభలోనే చెప్పారు, కానీ అందరికి ఇచ్చేసాం, మీకు ఇచ్చేది లేదు అని చెప్తున్నారు. ఎంత విసిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ప్రభుత్వం ఎట్లా అబద్దాలు మాట్లాడుతుంది, మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లా అబద్దాలు మాట్లాడుతున్నారో రైతాంగానికి స్పష్టంగా అర్థమవుతుంది. రుణమాఫీ విషయంలో సిబిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం ప్రభుత్వానికి అసెంబ్లీలో చురకలు అంటించారు. రేవంత్ సర్కార్ నిర్వాకాన్ని బయటపెట్టారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామాన్ని ఉదాహరణగా చెప్పారు. ఈ గ్రామంలో 554 మంది ఉంటే కేవలం 2కి మాత్రమే రుణమాఫీ అయిన విషయాన్ని అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు రుణమాఫీ జరగలేదన్న కూనంనేని రేవంత్ సర్కార్ తీరును తీవ్రంగా ఖండించారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు. కేవలం 2కే జరిగింది. కారణం ఏంటంటే ఒకరి ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తమ్ములు గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఇక 2 లక్షలు అబోవ్ అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు. రేవంత్ సర్కార్ మోసాన్ని సొంత కేబినెట్ మినిస్టర్లే బట్టబయలు చేస్తున్నారు. ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం రుణమాఫీపై వాస్తవాలు ఒప్పుకున్నారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులు ఇంకా ఎందరో మిగిలి ఉన్నారని లెక్కలతో సహా వెల్లడించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 100% రుణమాఫీ పూర్తి చేశామని నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నారు. మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినాము. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మరి నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి.